ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుందని, పలు దేశాల వద్ద 9,000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయని అంతర్జాతీయ సంస్థ తెలిపింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన ఇయర్ బుక్ లో ఈ విషయం వెల్లడించింది. అణ్వాయుధాల నియంత్రణ కోసం చేసిన దౌత్య ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుందన్న అంతర్జాతీయ సంస్థ 9 దేశాల వద్ద ఇప్పటికే 12,121 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పింది. వాటిలో 9,585 వెపన్స్ ప్రయోగానికి రెడీగా ఉన్నాయని పేర్కొన్న సంస్థ 2,100 ఆయుధాలు హై అలర్ట్ కేటగిరీలో వెనువెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అణ్వాయుధాలను ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో అణ్వాయుధ ప్రయోగ ముప్పు పెరిగిందని సిప్రి ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించిన ఒప్పందం నుంచి రష్యా సహా పలు దేశాలు బయటకి వచ్చాయని గుర్తు చేసింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో న్యూక్లియర్ అగ్రిమెంట్ ను పొడిగించేందుకు రష్యా అంగీకరించలేదని పేర్కొంది. అయితే అణ్వాయుధ ప్రయోగం వల్ల కనీవిని ఎరగని విధ్వంసం తప్పదనే విషయం దేశాధినేతలు గుర్తించుకోవాలని హెచ్చరించింది. ప్రపంచంలో ఇప్పుడున్న అణ్వాయుధాలలో 90% రష్యా, అమెరికాల దగ్గరే ఉన్నాయని సిప్రి తన నివేదికలో పేర్కొంది. చైనా కూడా తన దగ్గరున్న అణ్వాయుధాలలో కొన్నింటిని వెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండేలా మెయింటైన్ చేస్తుందని తెలిపింది. కోల్డ్ వార్ తర్వాత అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ రాగా ఇటీవలి కాలంలో ఏటేటా వాటి సంఖ్యను ఆయా దేశాలు పెంచుకుంటున్నాయని సిప్రి డైరెక్టర్ డేన్ స్మిత్ చెప్పారు.